ఇవన్నీ చేపలు, బుట్టలు, వడబుట్టలు, కుండలు ఇయన్నీ అండి. అంటే వాళ్ళ హస్తకళా నైపుణ్యం అలా ఉండేది అనేది చూపించడానికి ఒక నమూనా క్రియేట్ చేసి మనకు చూపించారండి క్లిప్‌లో. ఇవొచ్చేసి 17th సెంచరీ నుంచి ఇప్పటి వరకు ఉన్న ఇటుకరాళ్ళండి. వాళ్ళ వెనక బ్యాక్‌గ్రౌండ్‌లో అక్కడ కన్‌స్ట్రక్షన్ ఆ ఇటుకరాళ్ళతో చేశారని సింబాలిక్‌గా మనకి తెలియజేస్తూ అలా చూపించారండి ఫోటోల ముందు ఆ ఇటుకరాళ్ళు పెట్టేసి. 17th సెంచరీలోని ఇటుకరాయి కూడా ఉందండి. లాస్ట్‌లో ఉంటది ఈ క్లిప్‌లో. ఇటుకరాళ్ళైతే బాగా గట్టిగానే ఉన్నట్టు అనిపిస్తున్నాయండి. ఈ రియల్‌గానే ఉన్నాయి ఇటుకరాళ్ళైతే అక్కడే. వీళ్ళొచ్చి స్టేట్ గవర్నర్ చేశారు. ఈయన పేరు వచ్చి జాన్ ఆర్డ్ అండి. ఈయన పేరు వచ్చేసి ఆండర్సన్. వీళ్ళిద్దరు గవర్నర్స్ అనమాట. ఇది వచ్చేసి 20th సెంచరీ నాటి జ్యువెలరీ అండి. అంటే రీసెంట్ కలెక్షన్ అని చెప్పొచ్చు మనం. ఈ గ్రూప్ ఫోటోలు వచ్చేసి ఇంతకుముందు వర్కర్స్ ఎలా ఉండేదో ఫోటో లాస్ట్ వీడియోలో ఉన్నాయి కదండి. అలాగే ఇప్పుడు వచ్చేసి ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్, చైనీస్ వాళ్ళ యొక్క కమ్యూనిటీ గ్రూప్ ఉంటుంది కదండి. ఇలా ఉండేవాళ్ళు అని చెప్పేసి ఒక మన గ్రూప్ ఫోటోలాగా అక్కడ ఇండికేట్ చేసి చూపించారండి. ఈ ఫోటో వచ్చేసి లాయర్స్ అంటండి అప్పట్లో. లాయర్స్ ఇలా ఉండేవాళ్ళు అని చెప్పేసి ఒక ఫోటో అయితే అక్కడ పెట్టారండి మ్యూజియంలో. ఇది వచ్చేసి ఇండోనేషియా టీం అండి. వాళ్ళ కమ్యూనిటీ అలా ఉండేది, వాళ్ళ వేషధారణ అలా ఉండేదని వెంటనే చెప్పేయచ్చండి. వాళ్ళ కల్చర్ అలా ఉండేదని. మన ఇండియన్స్ అనండి పాపులర్స్ వీళ్ళు కూడా అప్పట్లోనే. ఇదంతా 1940 తర్వాత మన ఇండియన్స్ ఇక్కడ మంచి పాపులర్ అయిపోయారండి. ఈయన ఎవరో కానీ ఈయన చూడండి పెద్ద కారు కూడా ఉంది ఆ రోజుల్లోనే. ఇది వచ్చి వాలా లీఫ్ రైటింగ్ అంటండి. అదే మనం తాళపత్ర గ్రంథాలు అనుకుంటాం కదండి. అలా కావాల్సిన మ్యాటర్, ఇంపార్టెంట్ మ్యాటర్ ఏదైనా ఉంటే రాసేసుకొని అందులోనే నీట్గా దాన్ని అలా రోప్తో చుట్టేశారండి. చివర్లో అది పెన్నులా ఉంది, మరి రాయడానికి యూస్ చేస్తారేమో. అంతేనండి.